హాయ్ అండి. ఈరోజు పచ్చిశనగపప్పు వంకాయ ఎలా చేసుకోవాలో చూపిస్తాం. ఇప్పుడు ఉప్పు పసుపు వేసుకుందాం. నూనె వేసుకుందాము. వంకాయలు కోసి పెట్టుకున్నామండి. పచ్చిశనగపప్పు 2 గంటల ముందు నానబెట్టుకున్నాము. ఉల్లిగడ్డ, 2 పచ్చిమిర్చి, కరివేపాకు. ఆయిల్ కాగింది, ఆయిల్ ఇక్కడ వేసుకున్నాం. ఉల్లిపాయలు కూడా యాడ్ చేసుకున్నాం. ఉల్లిపాయలు యాడ్ చేసుకున్నాం. పచ్చిమిర్చి యాడ్ చేసుకున్నాం. కరివేపాకు కూడా యాడ్ చేసుకున్నాం. ఉల్లిగడ్డ మగ్గిందండి. పప్పు వేసుకుంటున్నాం, శనగపప్పు. కొద్దిసేపు మూత పెట్టి మగ్గించుకుందాం. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. చాలా బాగుంటుంది. పసుపు వేసుకుందామండి. చాలా బాగుంటుంది ఇలాంటి వంకాయలు. నల్ల వంకాయలు అయితే చేతి కింద వస్తుంది. ఇది చాలా బాగుంటుంది. ఇలా వండుకుందామండి. వంకాయ పచ్చిశనగపప్పు చాలా బాగుంటుంది. చపాతీకి చేసుకుందాం ఈరోజు. అన్నంకైనా బాగుంటుంది, చాలా బాగుంటుంది. కొంచెం ఉప్పు వేసుకుందామండి. ఇప్పుడు మంచి మగ్గుతుంది అనమాట. కారం వేసుకుందామండి. చూడండి, కర్రీలో నుంచి ఆయిల్ బయటికి తేలుతుంది. ఇలా పైకి తేలితే కర్రీ మంచిగా ఉడుకుతున్నట్టు అయిపోతుంది. ఒక 2 మినిట్స్ ఆగి మనం దించేసుకుందాము. అంతే అండి. కొంచెం గరం మసాలా కూడా యాడ్ చేసుకొని బాగా కలిపేసుకున్నాను. మీకు కూడా ఇష్టమైన వాళ్ళైతే గరం మసాలా కూడా యాడ్ చేసుకోండి. అంతే, సింపుల్. మీకు కూడా నచ్చితే ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.